ఆఫ్ ఆల్ అందరికీ ఇవాళ వర్షం పడుతున్నా సరే అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకి. సో ఇది థ్యాంక్స్ మీట్ అని ఎందుకు చెప్పామంటే ఈరోజు ఈ స్టేజ్లో ఉండటానికి త్రూ అవుట్ ది ఫిల్మ్ త్రూ అవుట్ మై లైఫ్ చాలామంది హెల్ప్ చేశారు. నేను చాలా మాటల కంటే లైక్ యాక్షన్స్లో వాళ్ళకి రిటర్న్ ఇస్తే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ టుడే ఐ హ్యావ్ టు నేమ్ ఫ్యూ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్ట్ విత్ మై ఫ్యామిలీ, మా మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు నేను ఎప్పుడు ఏం చేద్దాం అనుకున్నా సరే ఎప్పుడు కాదనలేదు వాళ్ళు. సో చాలా ఇప్పుడు కూడా మన సినిమాకి నేను ప్రొడ్యూసర్ అయినా సరే వాళ్ళకి ఇప్పటిదాకా చెప్పలేదు అన్నమాట నేను సినిమాలో డబ్బులు పెట్టానని చెప్పి. సో వాళ్ళకి మొన్నే తెలిసింది, దానికి కూడా వాళ్ళు ఏం అనలేదు. సో వాళ్ళకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు, థ్యాంక్ యూ. సెకండ్ వచ్చేసి ఫస్ట్ అని కాదు, సెకండ్ వచ్చేసి మా వైఫ్. నాకు 2 years బ్యాక్ జాబ్ కూడా అన్నీ వదిలేసి కెనడా నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లైక్ 6 months జాబ్ ఉండే, కానీ తర్వాత జాబ్ పోయింది. సో ఈ లాస్ట్ 2 years తనే జాబ్ చేస్తా. ఐ హ్యావ్ ఎ కిడ్ కుషాంక్, తను చూసుకుంటా కెనడాలోనే ఉంది. నన్ను ఫైనాన్షియల్గా మోరల్గా చాలా అప్స్ అండ్ డౌన్స్ అని తను చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ టు మై వైఫ్ కీర్తి. ఇంకా మా సిస్టర్ సుజని, మా మరదలు భావన, ఇంకా మై ఫ్రెండ్స్ లైక్ దీపక్, శశి, వంశీ, ఇంకా మా అక్క స్వర్ణ, మా బ్రదర్ రాజా. సో అందరూ లైక్ త్రూ దిస్ జర్నీ ఎప్పుడు వాళ్ళని నేనేం అడగకుండానే అందరూ లేదురా నువ్వు తీసుకో నువ్వు చెయ్యి, నువ్వు చేయాలనుకుని చెయ్యి అని చెప్పి వాళ్ళు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. ఫైనాన్షియల్లీ మోరల్లీ ఏ టైంలో ఏ ప్రెషర్ పెట్టలేదు. అది చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా నేమ్స్ మిస్ అయితే ఏమనుకోకండి. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ వాజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ త్రూ అవుట్ మై లైఫ్. సో థ్యాంక్ యూ. సెకండ్ వచ్చేసి మూవీ టీంకి వస్తే పెద్ద లిస్ట్ ఉంటుంది. సో ఐ స్టార్ట్ విత్ మా రాహుల్ భాయ్ తోటి. ఎక్కడ ఉన్నాను రాహుల్ భాయ్. సో ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ స్టోరీ ఫారెన్లో జరుగుతుంది అన్నప్పుడు లైక్ వీ థాట్ లైక్ పర్టికులర్ లైటింగ్ కావాలి, పర్టికులర్ సెటప్ కావాలని చెప్పి ఇలాగా అనుకుంటా ఉండే. అలా ఉన్నప్పుడు తనకు చెప్తా ఉంటే తను కూడా అండర్స్టాండ్ చేసుకుని, ఈవెన్ దో వీ హ్యావ్ లిమిటెడ్ లిక్వేషన్స్ అండ్ లిమిటెడ్ రిసోర్స్ అయినా సరే తను ఉన్న దాంట్లో వాట్ ఎవర్ వీ కెన్ డెలివర్ వీ డెలివర్ ద బెస్ట్. ఇప్పుడు రివ్యూస్లో కూడా మీరు చూడొచ్చు తన గురించి స్పెషల్ మెన్షన్ ఉంటుంది, అంటే బాగా చేసేది అని చెప్పి. తనతో పాటు సపోర్టింగ్గా షోయబ్ భాయ్ కూడా. షోయబ్ భాయ్ ఇస్ మోర్ లైక్ ఎ బ్రదర్. తను ఎప్పుడు చాలా సపోర్టింగ్గా, అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను కెమెరాల గురించి, లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ గో ఆన్ అండ్ ఎవ్రీథింగ్. మా ఎడిటర్ నరేష్, ప్రొఫెషనల్, ప్యూర్లీ ప్రొఫెషనల్ గై. వాళ్ళు ప్రొఫెషనల్ అంటే మరీ అలా కాదు. సో బట్ హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. మూవీ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి మూవీని ఫస్ట్ నుంచి చాలా ట్రస్ట్ చేసి, ట్రైలర్ కట్ కూడా తనే చేశాడు. లైక్ ట్రైలర్కి లైక్ బెస్ట్ రీచ్ వచ్చింది, ట్రెండింగ్ అండ్ యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ టు నరేష్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్. తనకి తెలుగు రాదు, సో ఐల్ సే ఫ్యూ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ప్రశాంత్ పర్సనల్లీ ఐ వాంటెడ్ థ్యాంక్ యూ. ఎందుకంటే లైక్ అగైన్ తెలుగు వస్తుంది. ఎందుకంటే విస్కీ ఆల్వేస్ సేస్ first credit goes to you, and after you I'll take the credit, and that's what he says about the film. So without you the film won't have this kind of reach. I wanted to thank you personally, because everybody who comes out of the theater they talk about you only. Who is a music director, who is a music director. I thought you should become like A.R. Rahman or somebody like that one day. Arvind Meenan, he's a sound mixer. Like he's another professional guy. He also doesn't know Telugu రాదు తనకి. సో like purely very very supportive. He understood complete like what is a mood to set for the film and everything. Whenever we went for mixing and everything, usually we have so many corrections, but with him we don't have much corrections. He just understood whatever needs for the film. ఇంకా సింగ్ సౌండ్ సాయి. తను లైక్ వీ హ్యాడ్ గుడ్ బాండ్ టుగెదర్. తను సింగ్ సౌండ్ చేసే సినిమాకి లైక్ హీఈస్ ఆల్వేస్ బి సింగ్ సౌండ్ డిజైన్, ఫోలీ అన్నీ తనే మేనేజ్ చేశారు. సో హీఈస్ ఆల్వేస్ బీన్ లైక్ వెరీ సపోర్టివ్. మూవీని ఫస్ట్ కట్ చూసినప్పుడు లైక్ నాతో ఒక 1 hour సేపు మాట్లాడాడు మూవీ గురించి, తనకు అనిపించిన ఫీలింగ్స్ ఇవన్నీ. థ్యాంక్స్ టు హిమ్. సో మా క్యాస్ట్ రవికృష్ణ గారు, బ్రో మీరు ఇవాళ ఇక్కడ ఉంటే బాగుండేది. ఎందుకంటే మీరు శ్రీలంకలో ఉన్నారని తెలుసు, యూఆర్ ఆన్ ద అదర్ షూట్. బట్ థ్యాంక్ యూ బీయింగ్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. మీ ప్రొఫెషనలిజము, మీ అండర్స్టాండింగ్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్. థ్యాంక్ యూ. సమీర్ బ్రో గురించి ఆల్రెడీ చాలా మన మనీ చెప్పాడు. ఐ డోంట్ హ్యావ్ సంథింగ్ న్యూ టు సే, బట్
హీఈస్ వెరీ ప్యాషనెట్. ఆ ఒక్క వర్డ్ మేబీ డిఫైన్స్ హిమ్ ఏమో కానీ, బట్ లైక్ హీస్ ఆల్వేస్ వాంటెడ్ టు అరే వి ట్రస్ట్ ఇన్ ద ఫిల్మ్, వీ హ్యావ్ టు గెట్ మోర్ రీచ్ అన్నట్టు తను బాగా పుష్ చేస్తూ ఉంటాడు ఎప్పుడూని. అగైన్ ద బాయ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు ఇంత ప్రమోషన్ కావడానికి కారణం కూడా వచ్చేసారా అప్పుడే ఈరోజు ఈ ప్రమోషన్ కావడానికి కారణం కూడా వీళ్ళే. సో ఇంత డే అండ్ నైట్ ఐడియాస్ అన్ని కూర్చొని నైట్ 11 గంటలకు ఫోన్ చేసి కూడా మాట్లాడుతుంటారు మామూలుగాని. యా సో థ్యాంక్స్ టు ద బాయ్స్. అండ్ విస్కీ గురించి మీకు తెలిసిందే. సో హీఈస్ నో ఎ బ్రాండ్ రైట్ నో. సో తను అనుకున్నట్టు చాలా బాగా తీసాడని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. తనకి ఏమనిపించినా నాకు తెలియదు కానీ. సో ఎండ్ ఆఫ్ ది డే ఐ జస్ట్ టెల్ యూ స్టోరీ. మేము కెనడాలో ఉంటాము. ద టెంపరేచర్ ఇస్ అరౌండ్ -50 మేము ఉండే ఏరియాలోని ఒక టైంలోని. సో వాటర్ బయటికి ఇలా విసిరితే కిందకి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి అనమాట. సో దట్స్ హౌ కోల్డ్ ఇట్ ఈస్. సో ఒకరోజు ఒక తెలుగు సినిమా వస్తుంటే నేను ఒక 600 కిలోమీటర్స్ అదే కోల్డ్లో ట్రావెల్ చేసి వెళ్ళి సినిమా చూశాను నేను. అంటే ఐ వెంట్ లైక్ 6 hours జర్నీ, 6 hours బ్యాక్. అంటే అక్కడ 120 స్పీడ్ లిమిట్. సో టోటల్ 1 day ఐ జస్ట్ వెంట్ టు వాచ్ ఎ ఫిల్మ్. దట్స్ హౌ మచ్ ఐ ట్రస్ట్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అదేదో పెద్ద బడ్జెట్ సినిమా ఇలా అనుకోకండి, జస్ట్ హారర్ ఫిల్మ్ అంటే అది. బికాజ్ మేము కెనడాలో ఒక స్మాల్ టౌన్లో ఉంటుండే, అక్కడ కొన్ని ఫిల్మ్స్ వచ్చేవి కాదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ దట్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్. దట్స్ వై ఐ వెంట్ టు ద థియేటర్. సో ఆల్ ఐ ఆస్క్ ఈజ్ ప్లీజ్ వర్షం పడుతుందని చెప్పి ఆగిపోకండి. జనాలు ఏం చెప్తున్నా నమ్మకండి. ఒకరు వచ్చి ఈ సినిమా బాగోలేదు, ఈ సినిమా బాగుంది, ఎవరిని నమ్మకండి. ఈ వాచ్ ఎ ఫిల్మ్ అండ్ థియేటర్కి వచ్చి చూస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ అవర్ ఫిల్మ్ ఈజ్ మెంట్ ఫర్ థియేటర్. చాలామంది అన్నారు లైక్ ఆన్లైన్లో చూసిన, ల్యాప్టాప్లో చూసిన ఎక్స్పీరియన్స్ రాదు. ఎందుకంటే సౌండ్, ఆ మ్యూజిక్ గురించి చాలా స్పెండ్ చేసాం మేము. డబ్బుల గురించి అంటలేదు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు మామూలుగాని. సో వర్షం పడుతున్నా సరే మీరు యూ వాంటెడ్ హ్యావ్ ద బెస్ట్ లైఫ్, లైక్ యూ వాంట్ హ్యావ్ బెస్ట్ ఆఫ్ 2 hours ఆఫ్ యువర్ లైఫ్ అంటే కమ్ టు థియేటర్, ఎక్స్పీరియన్స్ ఎ ట్రూ స్టోరీ జస్ట్ ఇన్ థియేటర్స్. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. కొంతమంది ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటారు, అంటే ఈ సినిమాలో ఇలాగుండి అలాగుండి అది ఇది అని చెప్పి. ఎవరిని నమ్మకండి. బికాజ్ నేను ఒకలా ఏడుస్తాను, నువ్వు ఒకలా ఏడుస్తావు, ఇంకోలా ఏడుస్తాడు. సో ఒకరు వచ్చి ఇది ఇలా ఉంది అది అలా ఉంది ఎవరిని నమ్మకండి. మీరే చూసి మీరే డెసిషన్ తీసుకోండి. మేము నిన్నంతా థియేటర్స్కి వెళ్ళి చాలామందిని కలిసాము, ఫ్రీగా కొంతమందికి టికెట్స్ కూడా ఇచ్చాము. బికాజ్ నోబడీ నోస్ అవర్ ఫిల్మ్. చాలామందికి తెలియదని చెప్పి అన్నారు. కానీ సర్ప్రైజింగ్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఫ్రీగా టికెట్స్ తీసుకోలేదు వాళ్ళు అన్నారు, నేను వెళ్ళి తీసుకుంటా బ్రో, మీరు చాలా కష్టపడి సినిమా చేసారు, ప్రమోషన్స్ కూడా ఫాలో అయ్యాము, మీలో మాకు జెన్యూనిటీ కనిపిస్తుంది, మేము వెళ్ళి ఫ్రీగా తీసుకోము, టికెట్ తీసుకుంటామని చెప్పి వెళ్ళి టికెట్ కొనుక్కొని వాళ్ళు సినిమా చూశారు. దాని తర్వాత కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడారు మాతోటి, సినిమా చాలా బాగుంది, ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ ప్రమోషన్స్ అన్నారు. సో మన క్యాస్ట్లో ఒకళ్ళు ఆటో డ్రైవర్ గురించి చెప్తున్నాడు నిన్న. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఆటో డ్రైవర్ సినిమా చూసి నిన్న నైట్ సప్తగిరిలోని హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్, చాలా బాగా తీసేది సినిమా, అసలు ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు కానీ అని చెప్పి అంటున్నారు. దిస్ ఈజ్ ద కామన్ ఆడియన్స్ రెస్పాన్స్. ఇదేది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాదు, ఏం కాదు. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇస్, మనకి చిన్న సినిమాల పరిస్థితి మీకు తెలిసిందే. ఇప్పుడు మహా అయితే 1 week ఆటే థియేటర్లోని. మీరు ఓటీటీలో చూద్దాం అనుకుంటే చూడండి, ఓటీటీలో చూసినా మాకు హెల్ప్ అవుతుంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఐ ట్రూలీ, ఆనెస్ట్లీ, కంప్లీట్లీ బిలీవ్ this film is meant for theater experience, not in terms of budget, not in terms of quality, not in terms of anything, just a pure experience, and you can get it only in a theater, in a dark room with strangers. Please do come to theaters. Thank you.